హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ హీట్ మ్యాప్ చూస్తే ఒక సైడ్ ఏమో కోకాపేట్, ఇంకో సైడ్ ఏమో ఆదిబట్ల టీసీఎస్. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా పెద్దగా ఎవరు చూడని ఈ ఏరియా ఇప్పుడు మాత్రము బిల్డర్స్ కి, ఇన్వెస్టర్స్ కి, బయర్స్ కి అందరి ఫోకస్ కూడా మారిపోయింది. టీసీఎస్ క్యాంపస్ ఎఫెక్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్ల, ఫ్యూచర్ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఇవన్నీ కలిపి ఆదిబట్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకొని వెళ్తున్నాయి. అసలు ఇప్పుడు ఇక్కడ ప్లాట్ రేట్ ఎంత ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీలో బిల్డర్స్ చెప్పే రేట్స్ కి నిజంగా మార్కెట్ లో జరుగుతున్న డీల్స్ కి ఎంత డిఫరెంట్ ఉంటుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కి రైట్ టైం ఇదేనా లేక ఆల్రెడీ లేట్ అయిపోయిందా, రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయో అన్ని క్లియర్ గా ఈ ఏరియాలో నేను మీకు క్లియర్ గా అందిస్తాను. వీడియో స్కిప్ చేయకండి, అన్ని చూస్తేనే మీకు అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఆదిబట్ల నుంచి అయితే మనమైతే మాట్లాడుతున్నాము. చలో. హైదరాబాద్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఒకే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆదిబట్ల టీసీఎస్ దగ్గర ఒకప్పుడు ఇది పూర్తిగా అవుట్ స్ట్రిక్ట్స్ ఖాళీ భూములు, వ్యవసాయ భూములు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు అదే ప్లేస్ ఫుల్ డెవలప్మెంట్ జోన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ప్రతి వైపు వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ వర్క్ ఇలా ఫుల్ స్పీడ్లో కనిపిస్తుంది. అసలు చేంజ్ ఎలా వచ్చిందంటే టీసీఎస్ క్యాంపస్ రావడం వల్లే మొదటగా ఎంప్లాయీస్ మూవ్మెంట్ పెరిగింది. తర్వాత స్మాల్ బిజినెసెస్, కేఫ్స్, హోటల్స్ రెంటల్ డిమాండ్ పెరిగింది. దాంతో డెవలపర్స్ అందరూ ఒక్కసారిగా ఈ బెల్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఆదిబట్ల ఏరియాలో గజం ఎంత నడుస్తుందండి? గజం మీకు అప్రూవల్స్ ఉన్నవైతే 60-70,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. 60-70? అవును, ఇంకా ఎక్కువ, కొంతమంది అయితే ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు. కమర్షియల్ అయితే 1,00,000 పైనే ఉంది. కమర్షియల్ బిట్ అయితే 1,00,000 పైనే. రెసిడెన్షియల్ అయితే మీకు మినిమం 60,000 నుంచి స్టార్టింగ్, 80-90 కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ఏరియా చెప్తున్నారు? ఆదిబట్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఎంత? టీసీఎస్ కి దగ్గరలో అయితే కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుందండి. టీసీఎస్ కి దూరం పోయే కొద్దికి కాస్ట్ తగ్గుతుంది. ఏమేమి ఏరియాలు ఉన్నాయి పక్కన చుట్టుపక్కల? మీకు అంటే 3-4 కిలోమీటర్స్ దూరం వెళ్ళారంటే అది కూడా ఆదిబట్లనే. కాకపోతే టీసీఎస్ చుట్టుపక్కల వెల్ డెవలప్డ్ కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి. సో 3-4 కిలోమీటర్స్ పోతే మీకు 35,000, 40,000 అలా దొరుకుతాయి. అంటే చుట్టుపక్కల ఏరియాలు ఏమేమి ఏరియాలు ఉన్నాయి? నాదర్గుళ్ళు, బడింగ్పేట్ ఉంది. ఈవెన్ నాదర్గుళ్ళు, బడింగ్పేట్లో కూడా 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. సో రావిరాల ఉంది. రావిరాలకి వెళ్తే మేబీ 35-40 అక్కడ అలా ఉన్నాయి. బట్ ఆదిబట్ల టీసీఎస్ సరౌండింగ్స్ అయితే మినిమం మీరు 60-70,000 పర్ స్క్వేర్ యార్డ్. బెంగళూరుకి వచ్చే కొద్దిగా తగ్గుతుందండి. మీకు ఇన్సైడ్ ఓఆర్ఆర్ అయితే 60-70,000 ఉంది. కొద్దిగా అవుట్ సైడ్ వచ్చారంటే 40,000 ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుక్కోవాలంటే మామూలుగా ఎంత రేట్ వరకు? అది గేటెడ్ కమ్యూనిటీ అయితే మీకు 60 వరకు కూడా పడవచ్చు. లేదు నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే 45 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 2 BHK. ఇప్పుడు ఒకవేళ నీకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకుంటే, మీకు అప్రూవ్డ్ ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే 150 గజాలైనా సరే ₹1,00,000 పైన ఉంటుందండి. ఈ జీపీ లేఅవుట్లు ఇవంతా ఏంటంటే మీకు ప్రాపర్ అప్రూవల్స్ ఉండవు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు. సో దాంట్లో తక్కువ రావచ్చు, బట్ మీకు లీగల్ వైజ్ కరెక్ట్ ఉండవండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు? నేను ఇదే ఏరియాలో 5 years గా చేస్తున్నాను. ఆదిబట్ల. ఇమ్రాన్ అండి. ఓకే, నైస్ ఇన్ఫర్మేషన్. ఈ చుట్టుపక్కల ఇప్పుడు మామూలుగా రామదాస్ పల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలలో ఒక గజం ఎంత స్థలం పలుకుతుంది? ఇక్కడ రేట్లు కొద్దిగా రీజనబుల్ గా ఉన్నాయి. చుట్టుపక్కల వెల్ డెవలప్డ్ ఏరియాస్ అక్కడంతా 40 నడుస్తున్నాయి. ఇలాంటి ఏరియాస్కి వస్తే మీకు 21,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 21,000. అవును, బ్యాంక్ లోన్స్ అట్లాంటి డెవలప్మెంట్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సీసీ రోడ్స్ ఇస్తే ఒక రేట్ వస్తుంది, బీటీ రోడ్స్ ఇస్తే ఒక రేట్ పెడతారు. సో వెంచర్ డెవలప్మెంట్స్ బట్టి కూడా రేట్లు ఉంటాయి. మేబీ 1-2,000 డిఫరెన్స్ ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఓఆర్ఆర్కి 5 to 10 minutes డిస్టెన్స్లో ఫ్లాట్స్ రేట్స్ చాలా వరీ అవుతున్నాయి. మెయిన్ రోడ్ దగ్గర హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్స్ అయితే స్క్వేర్ యార్డ్స్కి అరౌండ్ 30,000 to 45,000 వరకు చెబుతున్నారు. కొంచెం ఇంటీరియర్ సైడ్ వెళ్తే 22,000 నుంచి 28,000 వరకు స్టార్ట్ అవుతుంది. ఇక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఫ్లాట్స్ అయితే లొకేషన్ బట్టి ఇంకా ఎక్కువ కూడా చెబుతున్నారు. ఇక్కడ డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉంది అంటే ఒక సైడ్ టీసీఎస్ క్యాంపస్, మరో సైడ్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, అంటే ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. ఫ్యూచర్ సిటీ సైడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఐటీ కంపెనీస్ అండ్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్ వల్ల ఈ ఎంటైర్ కారిడార్ మీద
ప్రెషర్ పెరిగింది, గ్రో అయ్యే బెల్ట్. అందుకే రైట్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రాంగ్ వెంచర్ సెలెక్ట్ చేస్తే రిస్క్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఆదిబట్ల ఇప్పుడు హైదరాబాద్ సౌత్ సైడ్లో హాటెస్ట్ రియల్ ఎస్టేట్ కారిడార్గా మారింది. ఇలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏరియా కూడా ఇదే లెవెల్లో బ్రేక్ డౌన్ చేసి చెప్తాను.